అప్పుడు మూర్ధన్య స్థానముల యందు ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటే త్యాగభావన అంకురిస్తుంది, సమభావన కలుగుతుంది. ఆమె కొరకు త్యాగం చేస్తాడు, ఆయన కొరకు ఆమె త్యాగం చేస్తుంది. అలా లేకుండా మూర్ఖత్వమే అలవాటైపోయింది అనుకోండి. ఎంతసేపు నేనన్నదే, ఆయన ఏమిటి ఆవిడికి అక్కర్లా. ఎంతసేపు నేనన్నదే, ఆవిడ సంగతి ఏమిటి ఆయనకి అక్కర్లా. సమాజానికి బరువు కావు అటువంటి దాంపత్యాలు. ఎందుకు ఆ దాంపత్యం? ఆయన గురించి ఆలోచించదు ఆవిడ, ఆవిడ గురించి ఆలోచించాడు ఆయన. ఎందుకు ఆ దాంపత్యం? కానీ త్యాగము లేని సమైక్యత ఉండదు. అసలు నిజానికి త్యాగము ప్రేమ పండడానికి కారణం. మీరు చూడండి, ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు తినడం అంటే చాలా ఇష్టం. పుట్టింట్లో అది అలవాటు. ఏదో కాస్త వెల్లుల్లిపాయ పోపెట్టి గోంగూర పచ్చడి వేసుకు తింటుంది అమ్మాయి. ఆయనకి వెల్లుల్లిపాయ వాసన తగిలితే వాంతి వస్తుంది. ఆవిడ మెట్టినింటికి వచ్చిన తరువాత ఆయనకి వెల్లుల్లిపాయ పడదని చెప్పి ఆమె వదిలేసింది. ఆయన అంటాడు, నేను 2 రోజులు ప్రవచనాలు చేయడానికి ఎడుతున్నానే, వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ఈ 2 రోజుల్లో నువ్వు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు వేసుకు తిను అంటాడు. అంటే చాలా చిన్న విషయం, కానీ అయ్యో పిచ్చి ఆయన, నాకు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు తిందామని ఆయన ఊరెడుతున్నానని తినమని తెచ్చిపెట్టి వెళ్ళారా అని ఆమెకి సంతోషం. నా కోసం పిచ్చిది వెల్లుల్లిపాయ తినడం మానేసిందే, ఆయనకి సంతోషం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అసలు ఆ త్యాగం లేకపోతే ఎలా నడుస్తుందండి? అసలు దాంపత్యానికి ఉన్న గొప్పతనం అది. సీతమ్మ అదే అంటుంది,